కొన్ని కామెంట్స్ ఒక మనిషిని హీనంగా చేస్తున్నప్పుడు కామెంట్స్ ఆఫ్ చేసుకుంటాం అంతే. ఆప్షన్స్ ఆన్లైన్ లో నాది ఆప్షన్, అయితే ఆప్షనే పెట్టకూడదు గవర్నమెంట్. సో నేను ఆప్షన్ తీసుకున్నాను, చదివాను. సో ఇదే అయినా ఏదైనా ఆప్షన్స్ ఉంటే వెళ్తాం, అంతేగాని ఆప్షన్స్ లేకుండా అయితే వెళ్ళం. ఓకే, మీకున్న వర్క్ కి మీరు ఆప్షన్స్ యూజ్ చేసుకున్నారు. రైట్ మేడం. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న మీకు మీ దగ్గర ట్రైన్ అయిన మీ స్టూడెంట్ అనుకోవచ్చు, ఆవిడ బాగా ఫేమస్ కూడా, మన పెరుగు పచ్చడి ఆవిడ. యాక్చువల్గా ఆవిడగా మీ దగ్గర ఎన్ని రోజులు ఉన్నారు, అంటే ఎన్ని రోజులు డైట్ తీసుకున్నారు, అసలు ఎలాగా మీరు దాన్ని చేయగలిగారు? పెరుగు పచ్చడి అంటే 2 years నుంచి నాది వెయిట్ లాస్ లో ఉంది. ఎవ్రీ 3 months చేస్తుంది, లేదా 2 months. అంటే మేడం యాక్చువల్ గా ఇప్పుడు వీడియోస్ స్టార్ట్ చేసి అంటే ఆవిడ వైరల్ అయింది ఆ పెరుగు పచ్చడి అన్న. సరే అండి, ఆమె సర్జరీలు చేయించారు అన్నారు, లైపో చేయిస్తే ఎవ్రీ 15 రోజులకి ఆమె వెయిట్ లాస్ రిజల్ట్స్ పెట్టింది. 15 రోజులకి లైపోల్ చేస్తారా ఏ డాక్టర్ అన్నా? ఇంపాసిబుల్. ఓకే, బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుంది అనుకోండి, 15 రోజుల తర్వాత ఆమె బిర్యానీ పార్టీ నేను బ్రేక్ తీసుకున్నాను అని ఇంత తినేది. బిర్యానీ అంత తినగలదా? ఆమె ఓపెన్ గా తింటది, నేను చీట్ మీల్ చేస్తాను, పట్టదు. 2 క్లియర్. ఇంజెక్షన్స్ చేయడం నా దాంట్లో అసలు ఎన్ని టెస్టిమోనియల్స్ ఉన్నాయి. నేను టాబ్లెట్స్ కానీ పౌడర్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ నేను ఇవ్వను. సో ఆమెకి ఏమీ ఇవ్వాల, ఆమె డైట్ చేసింది, ఆమె రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఆమె ఒక్కటే కాదు, నా డైట్ చాలా మంది చేశారు. నేను అందరి నార్మల్ పీపుల్ కూడా మనుషులే, వాళ్ళ మాటలు కూడా వినండి. ఇన్ని టెస్టిమోనియల్స్ రాంగ్ ఎక్కడున్నాయి? వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. నేను ఎవరినైనా నా డైట్ చేయగలిగిన వాళ్ళే రండి, కుక్ చేసుకోకుండా నా దగ్గరికి రావద్దు, రండి నేను తగ్గించేస్తానని అయితే చెప్పను. కుక్ చేసుకోగలరా రండి, 10:30 కల్లా పడుకోగలరా రండి, లైఫ్ స్టైల్ మార్చుకోగలరా రండి, వీక్లీ 4 days మీరు మళ్ళీ డైట్ తగ్గాక మళ్ళీ ఇవన్నీ పాటించగలరా రండి. నేను 3 days మీకు దివాళీ దసరా అన్ని చూపిస్తాను, వదిలేస్తాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చెప్పాలంటారా? రైట్ మేడం. అంటే నేను అనేది ఎందుకంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటే ఓకే, అంటే మీరు ఒక ట్రెండింగ్ పర్సన్ కాబట్టి ఓకే, మీరు చెప్తున్న టిప్స్ కి రకరకాల కామెంట్స్ వస్తుంటాయి, వాళ్ళు నచ్చిన వాళ్ళు ఫాలో అయిన వాళ్ళు ఉంటారు, అలా ఓకే. కానీ ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ దగ్గర డైట్ తీసుకున్న వాళ్ళని కూడా కొంతమందిని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంది. అలాంటి వరకు మీ సమాధానం ఎలా ఉంటుంది? ఇబ్బంది ఏం పెట్టారు అంటే వాళ్ళు డైట్ ఇలా చేశారు, ఆరోపణలు చేసినప్పుడు నిజంగా అలా తగ్గుతావా? అదే తగ్గినవి ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఛానల్స్ ఓపెన్ చేశారు. అదే ఓపెన్ చేసి ఎంత చేసినా అక్కడ ఆన్సర్ అనేది ఆమె ఛానల్లో ఉంది. ఇంక నేను ఎందుకు ఆన్సర్ చేయాలి దానికి? రిజల్ట్ అక్కడ ఆవిడ ఛానల్లో కనిపిస్తుంది అంటున్నారు మీరు, ఓపెన్ గా కనపడుతుంది. అదే మేడం. అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఆ చేసిన వీడియోస్ కూడా వాళ్ళకు కూడా ఏంటంటే ఈక్వల్ గా మీకు వచ్చిన లైక్స్, అంటే మీకు వచ్చిన వ్యూవర్షిప్ వస్తుంది, లైక్స్ అలాగే వస్తున్నాయి. ఫోన్లేండి, ఇప్పుడు చాలా ఛానల్స్ వచ్చి ఎంటర్టైన్మెంట్ లేదు. అంటే మీరు రైటే మేడం, ఫోన్ లేండి అని చెప్పని వదిలేస్తున్నారు. అది ఏమవుతుందంటే ఇది ఐ హ్యావ్ ఎ సింగిల్ లైఫ్. నేను ఈ ట్రోల్స్ ని, ఈ కామెంట్స్ ని నేను ఎలా వర్క్ చేస్తున్నా, నా క్లయింట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు, ఈ రోజుకి నా మౌత్ పబ్లిసిటీతోనే నేను ఐఎమ్ స్టాండింగ్ హియర్. నా క్లయింట్స్ నాకు వస్తారు, నన్ను నమ్మిన వాళ్ళు వస్తారు, నా రూల్స్ ఒప్పుకున్న వాళ్ళు వస్తారు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వస్తారు. సో నన్ను నమ్మిన వాళ్ళే రండి, నమ్మనోళ్ళు ఎందుకు, ఎవరినైనా ఎందుకు బలవంతం చేయాలి? నాకు నేను ఆల్కహాల్ తీసుకోను, అలా అని ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళని నేను రాంగ్ అని అనలేను కదా. నన్ను బలవంతం చేస్తే నేను తీసుకోను అని చెప్తా, అంతే. నా దగ్గరకు వస్తే నేను డైట్ చెప్తా, నా దగ్గర రాని వాళ్ళని బలవంతంగా నేను లాగను, అంతే. ఎందుకంటే ఇది బలవంతంగా లాగడానికి ఇదేదో ఇప్పుడు స్కిన్ ట్రీట్మెంట్ అనుకోండి, ఒక పీల్ వేయచ్చు, ఒక ఫేషియల్ చేయొచ్చు, లేదా ఒక డాక్టర్ ఏమైనా ట్రీట్ చేసేది ఇంజెక్షన్ చేయొచ్చు, అయిపోద్ది. ఇది వాళ్ళే కుక్ చేసుకోవాలి, వాళ్ళు లేవాలి, నిద్రపోవాలి, నాకు ఫోటోలు పెట్టాలి, చాలా గందరగోళాలు ఉంటాయి. ఫోటోలు కూడా పెట్టాలా? వెయిట్ పిక్చర్ పెట్టాలి, ఫుడ్ ప్లేట్ పిక్చర్ పెట్టాలి, వాళ్ళు కంపల్సరీగా అన్ని మానిటరింగ్ ఉంటది ఈ వెయిట్ లాస్ లో మొత్తం. ఒక స్కూల్ లాగా ఉంది స్కూల్. నేను మదర్ని అంటున్నాను కదా, స్ట్రిక్ట్ టీచర్ని. సో అందుకనే నాది టఫ్, నాదేమి ఈజీ అని చెప్పను. సో నా దగ్గరికి ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు, నేను ఎవరిని బలవంతం. ఈజీగా తగ్గించేసిన ప్రాసెస్ ఏమైనా ఉందా? నా దగ్గర ఉండదండి, నేను ఆ ప్రాసెస్ కూడా పెట్టను.
అంటే ఇప్పుడు మీరు సెకండరీగా కొన్ని లైఫ్ స్టైల్ చేంజ్ చేసే డిసీజెస్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాల్సిందే. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం ఫాలో అవుతారు మేడం? అంటే ఇంటిగడ వరకు మీరు చెప్పారు, కిచెన్ లో వాళ్ళు ఫాలో ఫాలో అవుతారు 2 నెలలు 3 నెలలు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మీ క్లినిక్ వచ్చిన తర్వాత క్లినిక్ అసలు రావాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఉండైనా జాయిన్ అయిపోవచ్చు. జస్ట్ వాళ్ళు ఒక కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడాక వాళ్ళు జాయిన్ అయిపోతారు. ఓకే, అంత ఆన్లైన్ ప్రాసెస్ కూడా జరిగిపోతుంది. ఎక్కడున్నా ఒకటే రిజల్ట్. ఎక్కడైనా సరే మీరు పెరుగుపరచడానికి నా దగ్గరికి ఏం రాక్కర్లేదు, ఎవరు నా దగ్గరికి రాక్కర్లేదు. డైట్ వెళ్తుంది, వాళ్ళు వండుకొని తినాలి. ఓకే, వాళ్ళు ఎంత తింటున్నారు ఏంటి అనేది మేమంతా మానిటర్ చేస్తుంటారు. ఓకే, రైట్ మేడం. మీరు చెప్తున్న టిప్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అంటే రెగ్యులర్ గా మీరు డైలీ కనీసం రోజుకి ఒక 20-30 టిప్స్ ఏమో అంటే వీడియోస్ ఏమో అప్లోడ్ చేస్తాం. రోజు 20-30 ఎక్కడ శ్యామ్, రోజుకి ఒక వీడియో చేస్తాం. ఇంకొకటి వీడియోల్లోనే అంటే ఏమో అయితే నాకు ఎక్కువ అంటే నేను చూడండి ప్రీవియస్ కూడా ఏమో ఎప్పటి నుంచి 2 years నుంచి అప్లోడ్ చేస్తాను. 1.5 years ఐ థింక్. అవును మేడం. అంటే ఇస్తున్న టిప్స్ అన్నింటిలో కూడా మీరు చెప్తున్న ప్రాసెస్ అన్నింటిలో కూడా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో అంటే కొన్ని కామెంట్స్ నేను అట్లా చూసినప్పుడు ఇవి ఎఫర్ట్ చేయగలరా అని చెప్పి చాలా మంది కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. అవి ఎక్కువ ర్యాండమ్ గా అంటే ఎక్కువ రెగ్యులర్ గా నాకు కనిపించిన కామెంట్స్ అనమాట. చూసిన వాటిలో ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. ఫస్ట్ లో స్టార్టింగ్ లో వెన్నెల గారు చక్కగా మన మిడిల్ క్లాస్ కి తగ్గట్టుగానే ఉండేవి. ఫస్ట్ లో చెప్పిన టిప్స్ కొద్దిగా ఏంటంటే కొంచెం ఎఫర్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్న టిప్స్ కూడా ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు పెడతా ఉంటారు కామెంట్స్. అంటే ఇంత మేము బేర్ చేయలేము మేడం, అంటే దీని మీద ఎఫర్ట్ చేయలేము మేము అని చెప్పన్నట్టుగా అంటున్నారు. దానికి మీరేమంటారు? అంటే మీరు చెప్పే ఫుడ్ ప్రాసెస్ లో అంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పండి. నేను శ్యామ్ ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇప్పుడు రోజు కూలీ వెళ్తే ఎంత వస్తాయి డబ్బులు మామూలుగా ఆన్ యావరేజ్ గా రోజుకి? అంటే ఒక లేబర్ యాక్ట్ ప్రకారం అంటే ఇప్పుడు ప్రెసెంట్ అంటే మినిమం 200 అలా ఇప్పుడు అంత 500 లేదు. 500 ఇంటూ 15 రోజులు వేసుకోండి, ఎంత? 7,500. 1 month కి 15,000. సో 500 రూపీస్ అంటే 15,000 ఈజీగా సంపాదించవచ్చు. సీడ్స్ అండ్ నట్స్ నేను ఎప్పటి నుంచో చెప్తాను, ఒక 2,000 పెడితే వచ్చేస్తాయి. మనం ఎక్కడికన్నా సినిమాకి వెళ్తే ఎంత ఖర్చు అవుతాయి? లేబర్ డ్రింక్ చేస్తారా? డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నచ్చిన బట్టలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు. మంత్లీ ఒక మంచి నీకు నచ్చింది నువ్వు చేసుకుంటున్నావు అంటే నీకు బాడీ ఉండాలి, హెల్దీగా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఉండాలంటే నీ బాడీయే నీకు హెల్దీగా ఉండాలి. సో నీ బాడీ కోసం హెల్త్ కోసం 2-3 వేలు పెట్టలేవా? అంతే ఆన్సర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.